సాధ్యపడదు సార్. అన్నిట్లోనూ కన్నుకు పన్ను పన్నుకు పన్ను అనేది సాధ్యపడదు. శాంతిప్రసాద్ గారు, రాజకీయ పార్టీలకు హెచ్చరిక చేయాలి. మనం రాజకీయ పార్టీలను ఒకరి మీద ఆరోపణ చేసుకుంటూ రామ్మోహన్ గారు ఒక్క నిమిషం, రామ్మోహన్ గారు ఒక్క సెకండ్. రామ్మోహన్ గారు మాట మీద అభ్యంతరం చెప్తున్నాను ఆనంద్ సాగర్ గారితో క్షమాపణతో, ఎందుకంటే వారి నిర్ణయాన్ని నేను తీసుకున్నాను ఏమనుకోవద్దు. రామ్మోహన్ రావు గారు మీరు కాంట్రడిక్టరీగా మాట్లాడుతున్నారు. స్పీడీ జస్టిస్ అంటున్నారు, మళ్ళీ స్పీడీ జస్టిస్ చేసే ఇబ్బంది అంటున్నారు. నేను 30 సంవత్సరాలు క్రిమినల్ ప్రాక్టీసింగ్ న్యాయవాది, ఇదే ప్రాంతం నాది మచిలీపట్నం. నేను గుడివాడ మచిలీపట్నం మధ్యలో ఉంటుంది ఇది గుడ్లవల్లేరు. నేను నిత్యం ఎంతో ఆ కాలేజీ చూస్తుంటాను. ఆ కాలేజీ మోస్ట్ రెప్యూటెడ్ కాలేజీ. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మోస్ట్ రెప్యూటెడ్. ఎవరైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ అటు వరంగల్ ఆరిస్ తర్వాత దీనికే ఇస్తారు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు. అంత రెప్యూటెడ్ కాలేజీ. అయితే ఇక్కడ ఏంటంటే విద్యా సంస్థల్లో పోలీసులు ఎలా పడితే అలా ప్రవేశించడానికి మనకున్న పరిమితులు చాలా ఉన్నాయి. కాబట్టి పోలీసులు స్పందించాలంటే యాజమాన్యం, ఇక్కడ ఏమైందంటే యాజమాన్యము కొంత నిర్లక్ష్యం వహించింది. రెండోది, మనకి ప్రతి కాలేజీలోనూ యూనివర్సిటీలో మీకు తెలుసు కదా, అటానమస్ దాంట్లో పేరెంట్స్ను లెక్చరర్స్ వీళ్ళందరితో ఇది ఉంటుంది, కమిటీ ఉంటుంది, పేరెంట్స్ కమిటీ. అక్కడ కూడా డిస్కషన్ జరిగినట్టుగా కనపడలేదు. ఇది ఎక్కడో లోపం జరిగింది. యాజమాన్యం కూడా కొంత ప్రెస్టేజ్కి పోయినట్లుంది. దానివల్ల జరిగిన జాప్యం తప్ప విద్యార్థులు వాళ్ళు ఏంటంటే ఎక్కడ జరిగింది, ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి అర్థం కాల. ఎవరెవరు వీడియోలు బయట ఉన్నాయో వాళ్ళకి అర్థం కాల. అందుకని వాళ్ళ అయోమయంలో ఉన్నారు. స్పీకర్ తెలిస్తే ఖచ్చితంగా కేసు పెట్టేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ 100% మీరు చెప్పింది కరెక్ట్. యాజమాన్యం నిర్లక్ష్యం ఇప్పుడు వారం రోజుల కింద బయటపడ్డప్పుడు యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా లేదా? నేను కాలేజీ రెప్యుటేషన్ గురించి మాట్లాడతలేను. ఈ సంఘటన జరిగిన తర్వాత వారం రోజుల తర్వాత అంటే ఒకటి రామ్మోహన్ గారు ఇక్కడ మీరు ఆరోపణ చేసుకొని డైల్యూట్ చేయకండి అని విజ్ఞప్తి. అదే పాయింట్ సార్. ఇక్కడ వాళ్ళు చేసేది మీరు చేసేది ఆరోపణ కాదు. ప్రసాద్ గారు ఇద్దరు పాయింట్లు, ప్రసాద్ గారు ఇద్దరు పాయింట్లు కూడా కరెక్టే. రామారావు స్పెసిఫిక్ గా చెప్తున్నానండి. ఒక న్యాయవాది, క్రిమినల్ ప్రాక్టీసింగ్ న్యాయవాదిగా మా జన సైనికులు ఒకప్పుడు ఈ వైసీపీ వాళ్ళు ఉధృతంగా పడుతుంటే, అమెరికాలో ఉన్న వాళ్ళు చేస్తుంటే ఒక మహిళ మా జనసేన అధినేతని చాలా నీచంగా వల్గర్గా పెడితే మా జన సైనికులు ఇద్దరు ఏం చేశారంటే, అమ్మాయి ఇది అర్ధనగ్న ఫోటో పెట్టి అసభ్యంగా కామెంట్లు పెడితే వాళ్ళ తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉంటారు. ఆమె తల్లిదండ్రులు వాళ్ళు బాధపడి నొచ్చుకొని కేసు పెడితే, అది నేను లీగల్ సెల్ హెడ్గా ఉన్నప్పుడు నన్ను టేకప్ చేయమంటే నేను చేయనని చెప్పాను. మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని రండి, మిమ్మల్ని డిఫెండ్ చేయమని లీగల్ సెల్ డిఫెండ్ చేయమంటే అప్పుడు చేస్తాను. నాకు చాలా ఒత్తిళ్ళు వచ్చింది పెద్ద స్థాయి నుంచి కూడా పార్టీలో. పవన్ కళ్యాణ్ గారు చెప్పితేనే చేస్తాను తప్ప మీరు చేసింది సన్నాసి పని అని ఆ రోజే నేను ఖండించాను. వాళ్ళని మీ ప్రైవేట్ ప్లేటర్లు పెట్టుకుని చేసుకోమని చెప్పాను. అదే పాయింట్ మీద ప్రసాద్ గారు. సో ఆనంద్ సాగర్ గారు, అంటే నేను రాజకీయంగా దీన్ని తీసుకెళ్తున్నాను, సోషల్ మీడియా అన్న పాయింట్లో ఇప్పుడు తీసుకెళ్తున్నాను. ఏంటంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమి, అందులో ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించి విద్యాశాఖ మంత్రి స్పందించారు. ఏమని స్పందించారు? కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నాను. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించాను. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులపై బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ఇది ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయన రెస్పాన్స్. అట్ ద సేమ్ టైం ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా ఈ ర్యాగింగ్ అనేది కానీ లేదంటే ఈ ఇష్టొచ్చినట్టు చేసేటువంటి పనులు కానీ నిరోధించడానికి కాలేజీ యాజమాన్యాలు సత్వరమే సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను అని కూడా పెట్టారు. యాజ్ అ మినిస్టర్ హీఈస్ క్లియర్. దీనికి మీ ప్రతిపక్ష పార్టీ అంటే వాళ్ళు ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ప్రతిపక్షానికి వెళ్ళారు కదా, దానికి ఎందుకు సోషల్ మీడియా మీద నేను ఇవాళ యుద్ధం అని చెప్తున్నానంటే, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అడ్మిన్ కడుపుకి అన్నం తింటున్నాడో లేదో నాకైతే తెలుసు సార్. మీ భార్య నారా బ్రాహ్మణికి పోలీసులతో వందనం చేయించడం కాదు, కాలేజీలో రక్షణ లేక అర్ధరాత్రి ఆక్రందనలు చేస్తున్న ఆడపిల్లలకి న్యాయం చేయండి. ఇదే వాళ్ళు మాట్లాడేది. మీరేమంటారు మరి దీనికి? ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా కాలేదండి, ఇంకా 75 రోజులు అవుతుందేమో. గతం నుంచి ఏమైందంటే విద్యా వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. యూనివర్సిటీలన్నీ కూడా కులకంపుతో ఒక కంపరం రేపే విధానంగా యూనివర్సిటీ కొలాప్స్ అయిపోయాయి. యూనివర్సిటీలో ప్రాథమిక విద్య దగ్గర నుంచి యూనివర్సిటీ విద్య వరకు
విద్యా వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోయింది ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో. నిర్లక్ష్యంగా అసలు ఆ రంగాన్ని ఒక పనికిమాలిన రంగంగా గత ప్రభుత్వం చేసేసింది. వీళ్ళ కార్పొరేట్ కాలేజీల్లో, కార్పొరేట్ కల్చర్లో, హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు కానీ, కాలేజీల్లో ఉన్న విద్యార్థులు కానీ వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి గత ప్రభుత్వం పెట్టలేదు. పెట్టి తీరాలి. ఎందుకంటే గంజాయి అక్కడే ఎక్కువగా అమ్ముడవుతుంది, మాదక ద్రవ్యాలు అక్కడే ఎక్కువగా పిల్లలు వాటికి మరిగి బానిసలు అవుతున్నారు, క్యారెక్టర్లు పాడవుతున్నాయి. లవ్ పేరుతో, ట్రాపుల పేరుతో, రకరకాల పేరులతో పసిప్రాయంలోనే పిల్లలు పెడదారి పట్టి పర్వర్ట్ అయిపోయి వీళ్ళ సమాజం ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి వచ్చింది. దీన్ని ఎవరు కట్టడి చేయాలి? అసలు ఈ సెల్ ఫోన్ పిల్లలకి ఎందుకు ఇవ్వాలి? సోషల్ మీడియా వేదికగా మళ్ళీ ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక సమీక్ష చేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి ఒక షార్ప్ పోలీసుని, షార్ప్ వ్యవస్థని తీసుకురావాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి నిన్న ఈ సంఘటన జరగకముందు కూడా లోకేష్ గారు వైజాగ్ లో విలేకరులు అడిగితే కూడా అదే చెప్పారు. నేను ఇంకా సమీక్ష చేయలేదు, నా శాఖాధిపతులతో, ఆ కాలేజీ యాజమాన్యాలతో వాళ్ళందరితోటి నేను కూర్చుని మాట్లాడి ఒక మంచి పాలసీ తీసుకొస్తాను ఎడ్యుకేషన్ విషయంలో అని చెప్పడం జరిగింది. అధ్యాపకుల నియామకం ఉందండి 5 ఏళ్లుగా? లేదు. ఏమన్నా పర్యవేక్షణ ఉందా? లేదు. విద్యాశాఖ మీద విద్యామంత్రి ఎప్పుడన్నా ఎవరో కూడా తెలియదు 5 ఏళ్లలో ఎప్పుడన్నా సమీక్షలు పెట్టారా? మాట్లాడారా? సమూలమైనటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా? అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ పంకిలం అంతా వచ్చి ఇప్పుడు ఈ సంఘటన ద్వారా కొత్త ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద పడిపోయే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా యాజమాన్యం కూడా బాధ్యత ఉంది. యాజమాన్యం ఎవరైనప్పటికీ కూడా, అది ఎంత గొప్ప కాలేజీ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా యాజమాన్యం కూడా ఇందులో బాధ్యత ఉంది. కాబట్టి చర్యలు తీసుకోవాలని నేను కూడా ఒక మనిషిగా, పౌరుడిగా బాధతప్త హృదయంతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎటువంటి చరిత్ర? ఆనంద్ సార్ గారు ఒక చిన్న విరామం తీసుకుందాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ట్వీట్ అలాగే సోషల్ మీడియాలో నడుస్తుంది దాని మీద మాట్లాడదాం. అయితే నా ప్రశ్నలకి